విజయవాడ వించిపేట మరొకసారి దేశవ్యాప్త చర్చకి తావిచ్చింది. ఒకప్పుడు అదే వించిపేటలో దీన్దార్ అంజుమన్ తీవ్రవాద సంస్థతో పాటుగా అల్-ఖైదాకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ మద్దతుదారుల్ని అల్ ఉమా తీవ్రవాదుల్ని అదే ప్రాంతంలో ఉన్నారన్నటువంటి దాని ద్వారా అరెస్టులు చేశారు. అక్కడి నుంచి రాడికల్ ఇస్లామిక్ శక్తులకు సంబంధించినటువంటి అరెస్టులు జరిగింది. దీన్దార్ అంజుమన్ అయితే హెడ్ క్వార్టర్ అక్కడే నడిపింది. అక్కడి నుంచినే దేశంలో అటు చెన్నైలో కావచ్చు, మచిలీపట్నంలో కావచ్చు, విజయవాడ రామాలయంలో కావచ్చు బాంబు పేలుళ్ళు సృష్టించినటువంటిది. ఆ తర్వాతన ఒక కారులో తీసుకువెళ్తున్నటువంటి ఎల్ఈడీలు పేలి కారు దెబ్బతినడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి చెక్ చేస్తూ నూజివీడులోని ఒక మామిడి తోటలో పెద్ద ఆయుధ తయారీ కేంద్రమే తయారు చేసిందని కనిపెట్టి ఆ పైన పట్టుకుంటే అందులో ఎవరు దొరికారయ్యా అంటే కండక్టర్లు, వాచ్మెన్లు ఇట్లాంటి స్థాయి వాళ్ళే చేసుకొచ్చారు. ఇప్పుడు ఎన్ఐఏ వించిపేటలో సోదాలు చేస్తుంది. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలు కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, మొన్న మధ్య చూసాం విజయనగరంలో వాడు ఒకడు బాంబులు తయారు చేసి పేలుళ్ళు చేయడానికి కుట్ర పన్నినటువంటిది. అనంతపురం జిల్లాలో చూసాం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో దేశంలోని అల్లకల్లోలం సృష్టించడానికి ప్లాన్ చేసినటువంటిది. కర్నూలు జిల్లాలో చూసాం, తమిళనాడులో బాంబులు వేసి ఆ పైన ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకుంటూ మళ్ళీ కొత్తగా బాంబు దాడులు చేయడానికి. ఇప్పుడు వించిపేటలో ఏంటనేది తెలియాలి. ఉదయం 5 గంటల నుంచి ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. గతంలో కూడా అక్కడ రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉన్నటువంటి కాన్సెప్ట్ నిజం. వాళ్ళు బహిరంగ కార్యకలాపాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత అరెస్టులు జరిగినాయి. ఇప్పుడు ఏం తేలుతుందో చూడాలి.